ఇప్పుడు ఆయనకి చిల్లర రాజకీయాలు అలవాటు మొదటి నుంచి కూడా. ఒక చిల్లర మనిషిగా మారిపోయాడు. దిగజారు రాజకీయాలు చేస్తుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ రాష్ట్రంలో ఆయన పోలీస్ అధికారి అయ్యుండి, ఐపీఎస్ అధికారి అయ్యుండి, భద్రత ఎప్పుడు కుదిస్తారు, ముప్పున్న వాళ్లకు ఏ విధంగా సమీక్ష చేస్తారన్నట్టు కనీసం అవగాహన నుండి కూడా అవగాహన లేనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే భద్రత తగ్గించిందని చెప్పి ప్రజల్లో సానుభూతి పొందడం కోసం రాజకీయాలు చేస్తానని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో జూన్ 1వ తారీఖున 2026 సంవత్సరంలో మొన్న కేంద్ర భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ, అదేవిధంగా పోలీస్ విభాగం, రాష్ట్ర భద్రతా నిఘా అంటే ఇంటెలిజెన్స్ విభాగాలు కూర్చొని భద్రత మీద ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా సమీక్ష చేస్తాయి. ఆ సమీక్షలో భాగంగా మనమే కదా, కేంద్ర ప్రభుత్వమే కదా నక్సలైట్ల రహిత రాష్ట్రంగా పేర్కొన్నాం. నక్సలైట్ల రహిత రాష్ట్రంగా పేర్కొన్నప్పుడు ఆ నక్సలైట్లతో ముప్పు లేని వాళ్లకు భద్రత ఎందుకు ఒకసారి ఆలోచన చేయండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు భద్రత కల్పించారు? గతంలో ఆయన వరంగల్, కరీంనగర్ ఆ ప్రాంతంలో నక్సలైట్లను అణిచివేసిండు, నక్సలైట్లను కొంతమందిని చంపేసిండు అని చెప్పేసి ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు. అందుకే ఆయనకు భద్రతను కల్పించడం జరిగింది ప్రభుత్వాలు. కానీ ఈ పరిణామ క్రమంలో నక్సలైట్లు లేనప్పుడు భద్రత ఈయనకొక్కడికే కాదు, రాష్ట్రంలో మొత్తం 588 మందికి భద్రత కల్పిస్తుంటే అందులో 141 మందికి ముప్పు లేదు, వాళ్లకు భద్రత అవసరం లేదని చెప్పి నిఘా సంస్థలు చెప్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా భద్రత అందరికీ తొలగించినట్లే ఈయన కూడా కుదించారు. దానికి ఈయన రాజకీయం చేస్తాడు. అదేవిధంగా ఈయనతో పాటు 88 మంది పోలీస్ అధికారులు ఇప్పుడు పదవిలో పనిచేస్తున్న వాళ్ళు, పదవి విరమణ చేసిన వాళ్ళల్లో మొత్తం వాళ్ళకు కూడా భద్రతను కుదించారు. కొంతమందికి తీసివేశారు, 7-8 మందికి తీసివేశారు. మరి నష్టం లేనప్పుడు, ముప్పు లేనప్పుడు నువ్వు భద్రత ఎందుకు? సోక్ కోసమా? అంటే ప్రజల్లో నువ్వు హీరో అని చెప్పుకోవడం కోసం, ఇంకా తుపాకీలు లేకపోతే నువ్వు నడవలేవా? అంటే నీ అంగరక్షకులు లేకపోతే నువ్వు పని చేయలేవా? నువ్వు ప్రజల మనిషి అని చెప్పుకుంటున్నావు కదా. ప్రజల మనిషి అని చెప్పుకునే నీకు భద్రత అసలు ఎందుకు? అసలు భద్రత గురించి, ప్రజల మనిషి అని చెప్పుకునే నువ్వు భద్రత గురించి మాట్లాడినావంటే ఇంతకన్నా చిల్లరగాడు ఇంకోటి లేడు. కాబట్టి తెలంగాణ సమాజం గమనించాల్సింది ఏంటంటే, ఇలా మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన బీజేపీ నాయకుడు విద్యాసాగర్ రావు గారి యొక్క భద్రతను కూడా కుదించారు. రాజకీయ నాయకుల యొక్క భద్రతను కూడా కుదించారు. 40-41 మంది రాజకీయ నాయకుల యొక్క భద్రత కూడా అవసరం లేదని కొంతమందికి తీసివేశారు కూడా. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నాకింత కాన్వాయ్ అవసరం లేదు, నాకు 3 బండ్ల కాన్వాయ్ చాలు అని చెప్పి ఆయనే భద్రత కుదించుకొని ముందుకు పోతుంటే నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్నా గొప్పడువా? చెప్పు, అసలు నీ దగ్గరికి ఎవడొస్తారు, అసలు నీ జోలికి ఎవడొస్తారు అసలు? కాబట్టి నీకు నువ్వు ఎక్కువగా ఊహించుకోకు, దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయొద్దు. ప్రజలు దీన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయమాటలు నమ్మొద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చేసే తప్పులు చేసే దాన్ని ఖండిస్తే బాగుగా మనడు మాట్లాడి ఇవన్నీ ఎదిగి ఇప్పుడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం తప్పులు చేయట్లేదు, అప్పులు చేయట్లేదు. అప్పుల నియంత్రణ చేస్తుందని నేను చెప్పిన మాట కాదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వారం రోజుల క్రితం, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అప్పుల నియంత్రణ చేస్తుంది. గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది, వడ్డీలకు 11.2% వడ్డీలు తీసుకొస్తే ఆ వడ్డీలు తగ్గించి, అప్పులు తగ్గించి ఒక పొదుపుగా, ఒక పారదర్శకంగా పరిపాలిస్తుంది. ఆర్థిక సూచీలో, అదేవిధంగా ఆరోగ్య సూచీలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుంది, ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఉన్నది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము, ప్రపంచ బ్యాంక్ చెబుతుంటే ఇంకెక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? అంటే వీళ్ళకి కనీసం ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు రాజకీయంగా లేరు. అందుకే బాలక సుమన్ ఏం చేసిండు? రైతులు పిలిచినా రావట్లేదు, ప్రజలు ఎవరు వీళ్ళని దేకట్లేదు. కాబట్టి ఏం చేయాలా? విధ్వంసం చేసైనా సరే, రైల్వే లైన్లను కోసైనా సరే, సింగరేణి భవనాన్ని కాల్చైనా సరే ప్రజలు మన వైపు చూడాలి, సంచలనం చేయాలని చెప్పి కుట్ర రాజకీయాలు చేయబోయారు. అదేవిధంగా గురుకులాల్లో ఏమి అంత ప్రశాంతంగా ఉంది, ఇలా ప్రమాదాలు కూడా లేవు, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య రేవంత్ రెడ్డి గారి పరిపాలన అందుతుంది. ఇట్లాంటి తరుణంలో సున్నితమైన గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కుట్రలు చేయించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఎక్కడ అలిమి కావట్లే, వాళ్ళకి రైతులు రావటం లేదు. కాబట్టి సున్నితమైన దళిత బిడ్డలు చదివే గురుకులాల్లో అలజడి సృష్టిస్తే రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఒక పావుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వాడుకుంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, మేము పారదర్శకంగా ఉన్నాం. గురుకులాల్లో ఏమంటున్నారు వీళ్ళు? గురుకులాల టెండర్లో అవినీతి జరిగింది అని అంటున్నారు. 640 కోట్ల అంటే 640.87 కోట్ల టెండర్లకు పిలిస్తే పారదర్శకంగా, అది కూడా ఆన్లైన్లో గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్లో అందరూ పాల్గొనే విధంగా జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచినాం.
ఇది న్యాయబద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా దీన్ని కోర్టులైనా అంగీకరిస్తాయి. అట్లా న్యాయబద్ధంగా పిలిస్తే సోయి లేకుండా స్పృహ లేకుండా 640 టెండర్లకు 2000 కోట్ల అవినీతి ఎట్ట జరుగుతుంది? ఒక ఆయనేమో మాజీ మంత్రి కొప్పులీసరేమో మతి భ్రమించి ఇందులో 2000 కోట్ల అవినీతి జరిగిందంట. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన 2000 అంట కాబట్టి నేను 3000 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పి ఈయన అన్నాడు. ఇంకోటి వచ్చి బీఆర్ఎస్ నాయకుడు తలా లేదు తోక లేదు వాడికి ఏం తెలియదు, వాడు వచ్చేసి లేదు 200 కోట్ల అవినీతి జరిగింది. మరి ఎవరిది నమ్మాలా మనం? అంటే పొంతం లేనటువంటి విమర్శలు ఇవన్నీ కూడా, అంటే పొంతం లేని ఆరోపణలు చేస్తా అంటే వీళ్ళు రాజకీయంగా ఆరోపణలు చేయడం కూడా బీఆర్ఎస్ నాయకులకు చేత కావట్లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో అసలు మూసీ పునరుజ్జీవనమే ప్రారంభం కాదు. ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రారంభం కాబోతుంది. ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు ఆలోచన బయటపడితే ఇంకేముంది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. వాళ్ళు ప్రారంభమే కాలే పనులు, ఇప్పటికి కూడా ప్రారంభం కాలే. ప్రారంభం కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారంటే ఎంత చేతగాని వెధవలో అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ నాయకులు. గురుకులంలో విద్యార్థులు వేసుకునే బట్టలు కానీ లేదా వాడు ఆడుకునే సబ్బులు కానీ వీటన్నిటిలో కూడా అవినీతి జరిగిందని ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు పారదర్శక ఆయన ఒక సవాల్ చేసిండు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని జూలై 2వ తారీఖు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రమ్మంటాడు. నేను ఏమంటున్నామంటే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఎందుకు? నీ స్థాయి ఆయన మంత్రి స్థాయి కాదు కదా, నువ్వు గతంలో ఎప్పుడు మంత్రిగా పనిచేయలే కదా, మాజీ మంత్రి కూడా కాదు కదా. మానవతరాయి 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా జాతీయ పార్టీలో పనిచేసి అధికార ప్రతినిధిగా దాదాపు 14-15 ఏళ్ళకు కొనసాగుతుంది. మాలాంటి అధికార ప్రతినిధులు మేమంతా ఉన్నాం. ఇందాక విలేకరుల సమావేశం పెట్టిన సతీష్ మాదిగ, లింగం యాదవ్, రవిచంద్ర మాదిగ, ప్రతాప్ రెడ్డి మేమంతా ఉన్నాం. ఇంకా చాలామంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు మా పార్టీలో. మేమంతా కలిసి వస్తాం. మా స్థాయి నీ స్థాయి ఒకటి కాబట్టి నువ్వు లక్ష్మణ్ స్థాయితో పోల్చుకోకు. నువ్వు ప్రెస్ క్లబ్లో అన్నావు, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కాదు. మేము అమరవీరుల స్తూపం అందరికీ ఆదర్శం, అందరికీ అందరూ గౌరవించేటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి అదే రోజు వస్తావు, నువ్వు వస్తావు. అదే విధంగా ఎట్లా రావాలి? నువ్వు రా, గురుకులాల్లో టెండర్లు అవినీతి జరిగిందన్నావు, ఆధారాలతో సహా తీసుకురా. అదేవిధంగా నీ 9 ఏళ్ల గురుకులాల కార్యదర్శి కాలంలో జరిగిన అవినీతి పైన కూడా మేము ఆధారాలతో సహా వస్తాం. అసలు నీ హయాంలో అసలు నీ గురుకుల పదవే 9 ఏళ్ళు ఉంటూ అక్రమం. దేశంలో ఎక్కడ కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ 9 ఏళ్ళు ఉన్న దాఖలాలు లేవు. అసలు గురుకులాలను ప్రోత్సహించి అభివృద్ధి చేసినటువంటి ఎస్ఆర్ శంకరన్ లాంటి ఒక మహానుభావుడు ఆయన. చనిపోయేటప్పుడు చిల్లకు ఒక చొక్కా పాయింట్ మాత్రమే ఉంది, ఏం లేవు, ఆస్తులు లేవు, ఇంట్లో సామాన్లు కూడా లేవు. ఆయన అట్లాంటి ఆదర్శ పురుషుడు ఆయన గురుకులాల కార్యదర్శిగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేసిండు. మరి అట్లాంటిది నువ్వు ఎందుకు 9 సంవత్సరాలు పనిచేసినావు అంటే గురుకులాల్లో దళిత బిడ్డల పేరు మీద సొమ్మును మొత్తం కూడా కేసీఆర్కు దోచిపెట్టిను. అందుకు ప్రతిఫలంగా నువ్వు లాభపడ్డావు. 9 ఏళ్ళు కార్యదర్శిగా ఉన్నావు. అంతేకాకుండా నీ బామ్మర్దో బావు మెతుకు ఆనంద్ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేకి కృతజ్ఞతాపూర్వకంగా టికెట్ ఇప్పించుకున్నావు. కాబట్టి మేము ఏమంటామంటే ఆ రోజు మేము ఏ ఆధారంతో వస్తామంటే ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీ ఎవరిది అసలు? అది ఆ ప్రమాణాలు లేని ఆ ఏజెన్సీకి నువ్వు ఎట్లా ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కాంట్రాక్ట్ను గురుకులాల్లో ఎట్లా ఇచ్చినావు నువ్వు? స్వేరో బ్యాంక్ అనేది ఒకటి ఉన్నది. స్వేరో బ్యాంక్ అంటే అసలు ఏంది? పూర్వ విద్యార్థులు విరాళాలు ఇచ్చారు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఆ స్వేరో బ్యాంక్ ఎడిపోయింది. దానిలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. దీనిపైన కూడా విచారణకు రా, మేము ఆ రోజు ఆధారాలతో సాగుతాం. అంతేకాకుండా ఈ అంశాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 సంవత్సరాల కాలంలో టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగిందంటే తన చెంచాగాళ్లకు, తను నమ్మిన బంట్లకు, అదేవిధంగా ప్రైవేట్ సైన్యానికి మాత్రమే గురుకులాల్లో కిరాణా దగ్గర నుంచి 93 రకాల వస్తువుల కాంట్రాక్టులు, తర్వాత పెయింటింగ్ కాంట్రాక్టులు, బూట్లు, యూనిఫామ్ కాంట్రాక్టులు కూడా అక్రమంగా దొడ్డిదారిలో జిల్లా స్థాయిలో ఆన్లైన్ లేకుండా దొడ్డిదారిలో కట్టబెట్టారు. దీనిపైన నువ్వు రా, దమ్ముంటే మేము ఆధారాలతో సమస్తాం. కాబట్టి ఎవరేందో ప్రజలకు అర్థమైపోద్ది. కాబట్టి దమ్ముంటే ఆ రోజు రాండి, చూసుకుందాం, ఎవరేందో తెలిసిపోద్దని మేము సవాల్ విసురుతాను, సవాల్ స్వీకరిస్తాను. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఏమంటుండంటే వ్యక్తిగతంగా తన భద్రత తగ్గించుకున్నా కూడా తను మాత్రం ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాను, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తూనే ఉంటాను దాడి చెప్తున్నాను. మేము ప్రశ్నించాలని మేము అంటున్నాం కదా. ప్రశ్నించాల్సిన వాడు ఫామ్ హౌస్లో పడుకోండు, కుంభకర్ణుడు లెక్క కేసీఆర్. అసెంబ్లీకే రాడు. అసెంబ్లీ అనేది దేవాలయం, పవిత్రమైన దేవాలయం లాంటిది అసెంబ్లీ. అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి కేసీఆర్ గారు, మా లోపాలను ఎత్తి చూపండి, మాకు సూచనలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే మొత్తుకుంటున్నా ఆయన మొద్దు నిద్ర వదలట్లేదు, కుంభకర్ణుడు లెక్క నిద్రపోతాడు. ఈ రాష్ట్రంలో ఏదైనా కష్టం వస్తే ప్రతిపక్ష నాయకుడు స్పందించాలా వద్దా? వరదలు వచ్చినా రాడా, కష్టాలు వచ్చినా రాడా, కనీసం మాట్లాడా? మరి కృష్ణా గోదావరి జలాల్లో ఎవరు అన్యాయం చేశారు, తెలంగాణకు ద్రోహం చేశారు, చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఎవడు రాడా, పారిపోయారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల్లో ఎవడు నమ్ముతారు? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్ముతారా? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తయారు చేసిందే కేసీఆర్ అనే. ఎందుకంటే 9 ఏళ్ళు కొనసాగించిండు, దోచిపెట్టిండు. ఈ అక్రమాలు సిబిఐ ఈడీలు దాడి చేస్తాయి,
ఎందుకంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా అడిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 ఏళ్ల కాలంలో అక్రమాలు జరిగిన కోడింగ్లో 4,60,11,991 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే 3 కోడింగ్ ప్రాంతాలని చెప్పి ఒకే ఒక దాంట్లో నిలిపి 2 కోడింగ్ పాఠశాల యొక్క డబ్బుల్ని ఆయన జేబులో వేసుకున్నాడు, కోట్లాది రూపాయలు కొల్లగొట్టిండు. ఇక్కడ అవకతవకలు జరిగినాయి. దీని సంగతి ఏందో లెక్కలు చెప్పిన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అడిగితే మేము అవన్నీ తీస్తే ఈయన అవకతవకలు మొత్తం కూడా బయటపడ్డాయి. అదే విధంగా ఆయన అవినీతి చేసిన చెప్పి ఆధారం విచారణ చేస్తే అదే అంటాం కదా, ఇప్పటిదాకా చేయలేము. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన కూడా ఏమంటాడు, అవినీతి జరిగింది అంటాడు. ఫిర్యాదు చేయి మరి. రాష్ట్ర ప్రభుత్వంలో సిబిసిఐడి ఉన్నది, ఏసీబీ ఉన్నది, విజిలెన్స్ ఉన్నది, ఫిర్యాదు చేయి మరి. నువ్వు ఫిర్యాదు చేయటం, అందుకే మేము ఏం చేస్తున్నామంటే రేపు ఫిర్యాదు చేస్తాం. రేపు ఫిర్యాదులు చేసి సిబిఐకి, ఈడీకి, ఎందుకంటే మనీ లాండరింగ్ ఉంది కదా ఇందులో. ఈడీ ఎందుకు అంటున్నామంటే స్వేరో బ్యాంక్ అని మీ అందరికీ తెలుసు. ఆ స్వేరో బ్యాంకు పెట్టాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ప్రకారం 100 కోట్లు ఉండాలి. మరి 100 కోట్లు ఏంది, నువ్వు బ్యాంకు పెట్టినవా? మరి చందాలు వసూలు చేసినావు కదా, విరాళాలు సేకరించడం, ఇది నేరం కూడా, చట్ట ప్రకారం నేరం. అదేవిధంగా విదేశాలకు పోయి విరాళాలు కూడా సేకరించారు కదా, అది మనీ లాండరింగ్ కింద వస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన ఫిర్యాదులు చేస్తాం. మేము నోటి మాటలు కాదు, గతంలో కూడా సామా రామ్మోహన్ రెడ్డి మీడియా కమిటీ చైర్మన్ కూడా విలేకరుల సమావేశం పెట్టి సవాలు విసిరితే తోక ముడిచిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి ఈరోజు ఉత్తుత్తారపణ కాదు, మీరు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయండి. ఆ రోజు మొన్న అసెంబ్లీలో కూడా గ్రానైట్ మాఫియా పైన హరీష్ రావు ఏయో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏమండు, మీ 10 ఏళ్ల గ్రానైట్ మాఫియా పైన విచారణ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు మా 30 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా అవకతవకలు ఉంటే ఫిర్యాదు చేయమండి. ఇప్పుడు ఫిర్యాదు చేసిండా, సిబిసిఐడికి ఫిర్యాదు చేయండి, లేకపోతే సిబిఐని కూడా పిలుస్తామన్నాడు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఈ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా మంచిగా పరిపాలిస్తుంటే, అవినీతి లేకుండా పరిపాలిస్తుంటే కాంగ్రెస్ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు కాదు, నీ సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం, మేము వస్తున్నాం ఆధారాలతో. నీ 9 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపైన నువ్వు కూడా తీసుకురా. గురుకులాల టెండర్లో 2,640 కోట్లు పారదర్శకంగా, నువ్వు 2,000 కోట్లు అంటున్నావు, ఇంకోటి 3,000 కోట్లు అన్నాడు. అసలు ఎంత జరిగిందో తీసుకురా ఆధారాలు. మేమంతా రెడీగా ఉన్నాం, మేమంతా వస్తాం 11వ తారీఖున 11 గంటలకు జూలై 2వ తారీఖున అమరవీరుల స్తూపం దగ్గర రమ్మంటున్నాం. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వచ్చా రాకపోయినా మేము బరాబర్ పోతాం. నేను రేపే ఫిర్యాదు చేస్తా అంటాను కదా. ఇప్పుడు మాకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఆడిట్ కానీ వీళ్ళు అడిగిన ఆర్టీఐ వేసిన వెంటనే రావు కదా. ఎంత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వెంటనే ఇవ్వరు, కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఈ దొంగతనం, ఈ అవినీతి గుట్ట మొత్తం కూడా చాంతాడంత అవినీతి వెలికి తీయాలంటే కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ మా దగ్గర ఉన్న ఆధారాలతో గతంలో కూడా నేను లోకాయుక్తలు ఫిర్యాదు చేసిన, ఎప్పుడు 2017వ సంవత్సరంలో ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా 1000 ఉద్యోగాలను అమ్ముకున్నాడు, దొడ్డిదారులు అమ్ముకున్నాడు, అక్రమంగా కట్టిపెట్టిండు. ఆర్థిక శాఖ ఆమోదాలు లేకుండా ఎట్లా ఇస్తారు ఉద్యోగాలు? అసిస్టెంట్ కేర్ టేకర్ ఉద్యోగాలు చెప్పండి, కొన్ని ప్రిన్సిపాల్ బదిలీలు, తర్వాత దొడ్డిదారులు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చండి. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా వస్తాం, మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఆ ఆధారాలతో రేపు ఫిర్యాదు చేస్తాం. కొన్ని వచ్చే ఆధారాలతో ఆ రోజు అడిగి తీసుకొస్తాం.